హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బజ్జీలండి. చల్లగా ఉంది కదా వాతావరణం, అందుకని బజ్జీలు వేసుకుంటున్నాను. ఒక గ్లాసుడు శనగపిండి, ఒక చిన్న కప్పుతో బియ్యం, అదే 2 స్పూన్లు బియ్యం పిండి అండి, 1 స్పూను మైదాపిండి, కొద్దిగా పసుపు వేసుకున్నాక అందులోనే 1/2 స్పూను కొద్దిగా బేకింగ్ సోడా వేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కాదండి, బేకింగ్ సోడా వేసుకున్నాను. టేస్ట్కి తగ్గ సాల్టు, కొద్దిగా కారం అండి. ఎందుకంటే మనం మిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోండి. ఇప్పుడు మిరపకాయలు మనం ఇలాగ కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసుకొని ఇలాగ లోపల గింజలు తీసుకొని అందులోనే మనం వాము, ఉప్పు గ్రైండ్ చేసుకోండి. నూరేసుకోండి. నేనైతే నూరేసుకున్నాను. గ్రైండ్ చేసుకుంటే మరీ మెత్తగా ఉంటుంది కాబట్టి నూరుకుంటే బాగుంటుంది. ఇందులో మిరపకాయల దాంట్లో పెట్టేసుకోండి. మీరు పచ్చిమిరపకాయల మజ్జిగ చీలుకొని అందులో మనం ఉప్పు వాము కలుపుకోండి. అందులోనే కొద్దిగా మనం పిండిలో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె స్ప్రే చేసుకోండి. అప్పుడు స్మూత్గా కనబడతాయి, సాఫ్ట్గా వస్తాయి మీకు బజ్జీలు. అలాగే అందులో బజ్జీ బ్యాటర్ ఎలా కలుపుకోవాలో అలా కలిపేసుకొని మీరు అందులో ముంచుకొని ఇలా మిరపకాయలు వేసుకొని వేడివేడిగా వేసేటప్పుడు వెంటనే కలపకుండా అటు ఇటు తిప్పండి. అలా అటు ఇటు తిప్పితే ఎర్రగా వేగుతాయి, అప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయి. మనం పోహా చేసుకుంటాం కదండి, కావాలంటే పోహా మనం ఈ బజ్జీల మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి పోహా. అదే పోహా అంటే నిమ్మరసం అది వేసుకొని చేసుకుంటాం కదండి, అది. ఇలా బజ్జీలన్నీ ఇలా చేసుకోండి. కొన్ని అయితే నేను కట్ చేసాను మధ్యకి. బజ్జీలకి ఎప్పుడు నూనె నిండుగా ఉండాలండి. మాకు మరిగిపోయిన నూనె అయితే మళ్ళీ తినరు, అందుకని మరిగిన నూనె ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకోండి. అందులోనే ఉప్పు, కారం వేసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి. అలాగే మనకి చెలక్కాయ పులుగులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి కరకరం అంటే క్రిస్పీగా తగులుతాయి చెలక్కాయ పులుగు తింటే. కలుపుకొని ఇలా బజ్జీ మధ్యలో ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలుపుకొని ఇలాగ పెట్టుకోండి. నేనైతే పోహ కూడా ఇలా చుట్టుకొని అందులో పెట్టుకున్నాను. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు టేస్ట్ ఎలాగ వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ బజ్జీతోటి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్